ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విన్నపం, ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్. ఇక మొదలెడదామా? అరే ఎట్లుంది విరాట్ అన్న మీ అబ్బాయి మ్యాజిక్? ఒకటి కాదు రెండు కాదు, నీ అవ్వ ఏకంగా 3 పుల్లలు వట్టిగానే పీకి పడేసా. అది ఎంత ఎకానమీ? జస్ట్ 4.75 ఎకానమీ. అది మహమ్మద్ సిరాజ్ అంటే అట్లా ఫస్ట్ ఓవర్ లోనే క్యాచ్ పట్టింటే నీ అవ్వ ఏకంగా 4 పుల్లలు అయ్యేది. అరే ముందే చెప్పా కదా ఆర్సీబీ పై పుల్ల పీకేది ఈ మియాబాయ్ అనేసి, అలానే వట్టిగానే పీకి పడేసా. అరే చాలండి బై సిరాజు, ఏదో నీ టైం బాగుంది కాబట్టి పుల్లలు పీక, లేకపోయింటే ఒకటి కూడా పీకేవాడు కావు. అరే అయినా ఫస్ట్ లో 2 మ్యాచ్లు గెలిచేసాం కదా, ఒక్క మ్యాచ్ కదా పోయింది, పోతే పోంతి నెక్స్ట్ మ్యాచ్ లో కమ్బ్యాక్ ఇద్దాం. అరే ఏందే విరాట్ అన్న పవర్ ప్లే లో అంత పెద్ద షాక్ ఇచ్చా. ఫస్ట్ బ్యాటింగ్ దొరికింది, చిన్నస్వామిలో చెడుగు రాడేసుకుందాం అనుకున్నాం, కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్లే బొంద పెడుతున్నారు. ఒక 190 రన్స్ కొట్టింటే ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. మన దరిద్రం ఏమంటే వేరే గ్రౌండ్ లో గెలిచేసి మన హోమ్ రోడ్ లో ఓడిపోయినా. నీ అవ్వ ఈ మ్యాచ్ గెలిచేసింటే హ్యాట్రిక్ కొట్టేసే వాళ్ళము. అయినా పోతే పొంతి బై పట్టిదారు. ఒక్క మ్యాచ్ కూడా దేవునికి పోతే దేవుడు ఫీల్ అవ్వడు. మన హోమ్ గ్రౌండ్ లో ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చేసాం. నీ అవ్వ నెక్స్ట్ మ్యాచ్ నుంచి వట్టిగానే పిసికి పడేద్దాం తీ. అరే గెలిచే చేత కాకపోతే మింగలేక మంగళారం అన్నారంట నీలాంటి వాళ్ళు. లేకపోతే దేవునికి ఇచ్చాం దెయ్యానికి ఇచ్చాం అని మాటలేంటి? నీ అవ్వ ఇటు బ్యాటింగ్ లను అటు బౌలింగ్ లను వట్టిగానే పిసికి పడేసాం. మీ ఆర్సీబీ పవర్ ఏంటో క్లీన్ గా తేల్చేసాం. అది గుజరాత్ అంటే ఎట్లుంది మా బ్యాటింగ్, ఎట్లుంది మా బౌలింగ్? నీ అవ్వ ఎస్పెషల్లీ మా మియాబాయ్ ఏ విధంగా మ్యాజిక్ చేశారో చూసారు కదా. గుజరాత్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే చూసావు కదా బై గిల్లు ఎలాంటి బ్యాటింగ్ అన్నాను. జస్ట్ 39 బాల్ కే 70 రన్స్ కొట్టా. అది 190 స్ట్రైక్ రేటు, 6 సిక్స్లు 5 4లు. ఒక్కొక్క బౌలర్ ని బట్టలు ఉతికినట్లు ఉతికి పడేసా. అది బట్లర్ అంటే. ఒక్కసారి బట్లర్ గ్రౌండ్ లో అడుగు పెట్టాడంటే ఇక మ్యాచ్ ఫినిషే. అది బట్లర్ అంటే. అరే నేనేమైనా తక్కువ బట్లర్ అన్నా? ప్రతి మ్యాచ్ లో ఆడుతున్నా. ఇక్కడ మిస్టర్ కన్సిస్టెన్సీ. ఆరెంజ్ క్యాప్ లో తోపు తురుము ఎవరు అనుకుంటున్నావు? ఈ సాయి సుదర్శనే. జస్ట్ ఒక్కరంతా ఆప్షన్స్ ని మిస్, లేకపోయింటే నేను మ్యాచ్ ఫినిష్ చేసేవాడిని. సాయి సుదర్శన్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఏంది భయ్యా విరాట్, ఈ టీమ్ డేవిడ్ మా పక్కున్నప్పుడు ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఫినిష్ చేయలేదు. నీ అవ్వ మీ కల్లేమో ప్రతి మ్యాచ్ లోనే ఫినిష్ చేస్తున్నాడు. మీ పక్కన విల్ జాక్స్ ఏమో మా పక్క వచ్చి వట్టిగానే అవుట్ అయ్యిండు. అరే మాకు ఫేవర్ అవుతుంది అనుకుంటే మొత్తానికి మీకే ఫేవర్ అయింది. అరే అట్లుంటుంది బై పాండే. ఆర్సీబీలో అడుగు పెడితే ఎలాంటి వాడైనా సరే కొట్టాల్సిందే. ఆర్సీబీ అంటే మ్యాజిక్, మ్యాజిక్ అంటే ఆర్సీబీ. నీ అవ్వ ఈసారి కప్పు మాత్రం ఆర్సీబీదే. అరే ఒక్క సీజన్ లో ఫెయిల్ అయితే అన్ని సీజన్లలో ఫెయిల్ అయిపోతామా? నీ ఎవరు చూపించే కదా ఈ టీమ్ డేవిడ్ పవర్ ఏంటో. లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ లో వట్టిగానే పిసికేసా, ఈ మ్యాచ్ లోను లాస్ట్ ఓవర్ లో వట్టిగానే పిసికేసా. అది టీమ్ డేవిడ్ అంటే. ఫినిషర్ అంటారా బాబు, వట్టిగానే పిసికి పడేయడమే. అరే ఎలాంటి సిచ్యువేషన్ లో ఎంత కష్టపడి 50 రన్స్ కొట్టా, కానీ బౌలర్లు ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా పుల్లలే పీకలేదు. పవర్ ప్లే లో ఒక 2-3 దొరికింటే ఈజీగా మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. పుల్లలు పీకలేకపోతే మ్యాచ్ వట్టిగానే ఫినిష్ అయిపోయా. అరే మ్యాచ్ పోతే పోంతి బై లివింగ్ స్టాన్ ఫైటింగ్ టోటల్ అయితే ఇచ్చా. పవర్ ప్లే లో వట్టిగానే 4 వికెట్లు పోయింది. ఒక 150 రన్స్ కూడా కొడతామో లేదో అనుకున్నాము. అలాంటి టైంలో 170 రన్స్ కొట్టాము. ఫైనల్లీ ఫైటింగ్ టోటల్ అయితే ఇచ్చేసా. మిగతాదంతా దేవునికి ఇరుకు. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.